వెంకయ్య గారు, ఎన్నికల ముందు ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. ఎన్నికల అనంతరం ఆ రైతుల గురించి ఎవరు పట్టించుకోరు. అగ్గిపుల్లలు తయారు చేసేవారు కూడా ఓ రేటున నుంచి అమ్ముతున్నారు. సహజసిద్ధంగా దొరికే త్రాగునీరుని కూడా బాటిల్లో పెట్టి ఓ రేటున నుంచి అమ్ముతున్నారు. కానీ రైతులు ఎండనక, రాత్రనక, పగలనక, ఎండనక, వాననక ఎండి కష్టపడి పండించిన పంటకి, అది చేప అవ్వచ్చు, రొయ్య అవచ్చు, అవ్వచ్చు, ఇతర పంటలు ఏదైనా వచ్చు, అపరాలు ఏదైనా వచ్చు, కానీ రైతు పండించిన పంటకి ధర రైతు ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు. శాశ్వతంగా దొరికే నీరు కూడా కార్పొరేట్ కంపెనీలు బాటిల్లో పెట్టి ధర నిర్ణయిస్తున్నాయి. కానీ రైతులు పండించిన పంటకి ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నారు అంటే ఒక రైతుగా మీరు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులందరూ కూడా లాభం కోసం ఆశించడం జరుగుతుంది. కానీ రైతు ఎప్పుడూ కూడా పంట పండించి ఈరోజు 10 బస్తాలు పండితే రేపు 20 బస్తాలు పండే ఆలోచనతో ఉన్నాడు తప్ప, రైతుకు వచ్చేటప్పటికి, రేటు విషయానికి వచ్చేటప్పటికి రైతు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. రేటు గిట్టుబాటు ధర లేక. అలాగే వ్యాపారస్తులు ఎప్పుడు కూడా లాభంతో ఉండి వారి లాభం కోసం చూస్తున్నారు. ఇటు చేపల చెరువులు అవ్వచ్చు, రొయ్యల చెరువులు కానీ, వరి కానీ, మరి ఏదైనప్పటికీ కూడా రైతుని ఇబ్బందికరంగానే ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందికరంగానే ఉంది. తప్పనిసరిగా మరి రైతుకి సహకారాన్ని అందించి రేటు గిట్టుబాటు ధర రైతు యొక్క సంఘాలు కానీ, రైతులు కానీ నిర్ణయానికి ఇచ్చే అవకాశం కల్పించాలని అధికారులని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. చంద్రయ్య గారు, నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మనంతా కోస్తా తీరం అండి. ఈ కోస్తా తీరం వెంబడి ఎక్కువగా ఆక్వాసాగు జరుగుతుంది. ఈ కోస్తా తీరం వెంబడి కృష్ణా, గోదావరి, వంశధార నదులు ఉన్నాయి. మధ్యలో కొల్లేరు సరస్సు ఉంది. ఇక్కడ ఆక్వాసాగు ఎక్కువ జరుగుతుంది. ఆక్వాసాగు అనగానే చేప, రొయ్య. ఈ చేప, రొయ్య, ఆక్వాసాగు అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా ఎండ వచ్చినా పని చేయదు, గట్టిగా చలి వచ్చినా పని చేయదు, గట్టిగా వర్షం వచ్చినా పని చేయదు. అంటే ఆ రోజున ఏ మార్కెట్ ఉంటే ఆ మార్కెట్కి అమ్మేసుకోవాలి. ఇప్పుడు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు ఎక్కువ ఉన్నాయి. అక్కడ మిర్చి రైతుల కోసం ప్రభుత్వాలు, ప్రైవేటు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ కోస్తా తీర వెంబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే చిన్నగా రైతులకు ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఉండదంటారు? ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా ఇటు నెల్లూరు కాడి నుంచి ఇటు కింద శ్రీకాకుళం వరకు కూడా ఎక్కువగా రొయ్యి రైతులు ఎక్కువ, చేపలను అందరికీ. ఇటు ప్రకాశం జిల్లా వచ్చేటప్పుడు మిర్చి రైతులకి ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. అటు ఏరియా అంతా కూడా. ఇటు ఆక్వా కల్చర్కి వచ్చేటప్పటికి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి తప్ప, ఈ రోజు వరకు కూడా ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏదో ఎలక్షన్లో మాట ఇస్తున్నారు, మరి వెళ్ళిపోవడం, మరి మామూలు. ఈ రోజు వరకు కూడా ఈ ఆక్వా గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా లేవు. మరి తప్పనిసరిగా కూడా దీని మీద దృష్టి పెట్టాలని వారిని ఆశిస్తూ, మరి తప్పనిసరిగా ఇవ్వాలనే ఆలోచనతో ఆక్వా రైతు సంఘాలు కానీ, రైతుల తరఫున కానీ నా ప్రత్యేక అభిప్రాయం చెప్తూ, మరి తప్పనిసరిగా ప్రభుత్వం వారు దీనికి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. చంద్రరాజు గారు, సూట్గా చెప్పండి. మీరు మరి కొంతమంది 3 నియోజకవర్గాలు, 3 మండలాలు, లేకపోతే కొంతమంది కలిసి ఇటీవల కాలంలో చేర రామలింగేశ్వర ఆక్వా సంఘం ఒకటి సంఘం పెట్టి ఆక్వా రైతుల మీద మీరు పోరాటాలు చేస్తున్నారు. అంటే దాంట్లో మీ పాత్ర, మీరు గాంధీ బాబు గారు ఇంకెవరు కొంతమంది ఉన్నారు. ఇప్పటి వరకు మీ సంఘం ద్వారా మీరు చేసింది ఏంటండి? ఆక్వా రైతుల కోసం మీరు ఏ మేరకు పోరాటం చేశారు, ఏం చేశారు? జై క్షీరారామ ఆక్వా సంఘం అనేది సుమారుగా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకోవడం. పాలకొల్లు నియోజకవర్గం, అలాగే ఆచంట నియోజకవర్గం, నర్సాపురం 3 నియోజకవర్గాలు కలిపి రైతులందరూ కూడా ఒక సంఘంగా తీర్మానం చేసి ఒక కమిటీగా, దానికి అధ్యక్షులుగా పాలకొల్లులో ఉన్నటువంటి గుట్టుముక్క గాంధీ భగవాన్ రాజు గారిని అధ్యక్షులుగా పెట్టుకుంటూ, సెక్రటరీగా చంద్రబాబు గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా నేను, ఇలాగ ఒక 15 మంది కమిటీతో ఏర్పాటు చేయడం. లోగడ గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పోరాటాలను చేసుకుంటూ రేట్ల విషయం తగ్గించడం కానీ, ఏ వచ్చినా పోరాటానికి ఎప్పుడు సిద్ధపడే ఉన్నాం. అలాగే ఏది వచ్చినా గవర్నమెంట్ నుంచి మమ్మల్ని పిలవడం, ఎక్స్పోర్ట్ల మీటింగు, అలాగే డీలర్స్ ఫీడ్ కంపెనీ మీటింగ్ పెట్టడం కూడా బాగా జరిగినాయి.
రేట్ల విషయంలో. అప్పుడు కూడా ఏది కూడా గత గవర్నమెంట్లో కూడా మాకు హామీలు ఇవ్వడం, వెళ్ళినప్పుడు మీటింగ్లో కూర్చొని చెప్పడం, రేటు తగ్గిస్తే ఒకసారి సడన్గా దాని మీద పోరాటం, సంఘం ఉన్న సంఘాలు కలిసి రాకపోయినప్పటికి కూడా మా పాలకులు రామ ఆక్వా సంఘం ఒకటే పోరాటంలో ఎప్పుడూ కూడా వెనక అడుగు వేయకుండా అధికారులకు కానీ గవర్నమెంట్కి కానీ వెనక్కి రాకుండా మేము పోరాటానికి ఎప్పుడు వెళ్ళాం కాబట్టి అదేవిధంగా కూడా కొన్ని సమస్యలు తీర్చడం కూడా కరెంటు బిల్లుల విషయంలో తీర్చడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ అయినప్పటికీ కూడా పోరాటాన్ని కూడా మేము మొన్న కూడా సడన్గా మన జిఎస్టీ ఏదో వస్తే 25% ఉంది, ట్రంప్ గారు సడన్గా ₹40 మార్కెట్ని కింద పాడేయడం, వెంటనే దానికి స్పందించి మా సంఘం నుంచి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం, మేము పోరాటాన్ని రోడ్డు మీద ధర్నాలు చేయడం కూడా జరిగింది 2,000 మందితోటి. దాన్ని స్పందించు ఏదో ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా మళ్ళీ వెంటనే దాని మీద రావడం, మళ్ళీ ఎప్పుడైతే ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారో గొడవ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ₹30 సడన్గా ₹210 వచ్చింది, దాన్ని ₹235 జరుపుతూ మొన్న గత 2 నెలల క్రితం కూడా రేట్లు ఇలాగే ఉన్నాయి, ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు రావట్లేదని ఆలోచనతో ఆక్వాకి క్రాప్ హాలిడే ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మేము కూడా మొన్న అనుకోకుండా మరి లోకల్గా ఉన్నటువంటి మంత్రివర్యులతో మాట్లాడితే మీకు న్యాయం చేస్తాం, సీఎం కదా తీసుకెళ్ళడం గురించి క్రాప్ హాలిడేని మళ్ళీ వాయిదా వేసుకుంటూ, అయినప్పటికీ కూడా ఆక్వా సంఘాన్ని చిన్న చూపే చూస్తుంది తప్ప గవర్నమెంట్ దానికి తగినటువంటి సహకారం అందించడం లేదు. తప్పనిసరిగా మరి ఉన్నటువంటి శంకర్ గారు, ప్రభుత్వం ఏదైనా అవ్వచ్చు, లేకపోతే ఆక్వా సంఘాలు ఏదైనా అవ్వచ్చు, అంటే ఆక్వా సంఘాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు కూడా గంటకో ప్రభుత్వం మారుతుంది, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారిపోతుంది. ఇలాగ ప్రభుత్వాలు ఏదైనా సంఘాలు ఎన్ని ఉన్నా సరే రైతులకు ఒరిగేది ఏమీ లేదు అంటున్నారు. అది వాస్తవం అంటారు కాదంటారు? ఫణి గారు వాస్తవం. ఎందుకంటే రైతుకు వచ్చేటప్పటికి కూడా ఇప్పుడు కూడా సహకారం అందించడం వెనకడుగా కొంతమంది నాయకులుగా ఎదగడం కోసమే ఈ ఆక్వా సంఘాలు పెడుతున్నారో, లేకపోతే రాజకీయ పార్టీలు పెడుతున్నారో, లేకపోతే ఇంకోటి పెడుతున్నారో అని కూడా ప్రచారం వినపడుతుందండి. మీరు అన్నది వాస్తవం. ఎప్పుడైతే మేము ఆక్వా సంఘం రాకముందు ఈ రాజకీయ నాయకులకు కానీ ఇలా నచ్చినటువంటి సభ్యులు వేసుకుని కమిటీలని కలెక్టర్ జిల్లా కమిటీలు కానీ సెంట్రల్ కమిటీలు కానీ ఆడవారికే పరిమితం, ఆ 10 మంది పరిమితం తప్ప కింద స్థాయిలో అది ఇక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, ఈ సబ్సిడీలు ఏమొస్తున్నాయి ఆక్వా మీద, ఏ రేట్లు కానీ ఇలాంటి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానండి. ఇప్పుడు కెమెరాలో కూడా ఈ వాయిస్ వస్తుందండి, మీది నాకు కనబడుతుంది. అలాగే ఫణి గారు, ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న ఆక్వా రైతులు జరిగే నష్టాలపై మీరు తాడేపల్లిగూడెం పోరుబాటును కార్యక్రమం పెట్టారు. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మీ మంత్రి గారు ఏంటి, మీ శాసనసభ్యులు రామానాయుడు వద్దు అని ఎవరని రామానాయుడు మీరే చెప్పేశారు నోటితోటి, ఆయన పేరు కూడా. ఆయన వద్దంటే మీరు ఆగిపోయారు అని ఒక ప్రచారం అయితే మీ సంఘం మీద వినపడుతుంది. అది వాస్తవం అంటారు కాదంటారు? అది వాస్తవం. మేము వెళ్ళాలని డేట్లు కూడా ఫిక్స్డ్ చేయడం జరిగింది. దానికి పర్మిషన్ తీసుకోవడానికి కూడా మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళిన సంఘం కూడా అండి. ఈ లోపుగా మంత్రి గారు మరి నేను కూడా శాసనసభ్యుడిని మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆయన దృష్టి కూడా మేము ప్రపోజల్ పెట్టి కాగితాలు పేపర్ మీద ఇచ్చే మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఉంది, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు న్యాయం చేస్తారా, తీసుకెళ్ళి మీరు చేయరా, లేదంటే మేము పోరాటానికి కట్టుబడి ఉన్నామని చెప్పని మా కమిటీ కానీ ఎవరన్నాయి, దాంట్లో రాజీ పడలేదు. అలాగే ఆయన కూడా దీని మీద సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నేను ఆయన ఒక అపాయింట్మెంట్ అడిగి మీ అందరినీ కూడా కమిటీ వారితో ముఖాముఖి పెడతానని చెప్పడం, అలాగే దీనికి శాఖ సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడతాను నేను అని చెప్పడం కూడా జరిగిందని ఆయన కూడా. ఈ లోపల ఏంటంటే మళ్ళీ ఏమైంది అనేది మేము కూడా కలుసుకోలేదు. అది పండుగ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి స్వాగతం సుస్వాగతాలు బోర్డులు ఎత్తి, లేకపోతే గ్రీన్ మ్యాట్లు పరిచి, రెడ్ కార్పెట్లు పరిచి, వాళ్ళకి స్వాగతం సుస్వాగతాలు బోర్డులతో ఆహ్వానించి, వాళ్ళకి స్థలాలు ఇచ్చి, పొలాలు ఇచ్చి, లేకపోతేనేమో సబ్సిడీలు ఇచ్చి, ఇన్సూరెన్స్లు ఇచ్చి, రుణాలు ఇచ్చి, ఇలాగ అనేక రకాలుగా ఇస్తున్నాయి. ఆక్వా వల్ల విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, ఆక్వా ఎక్స్పోర్ట్ వల్ల. ఆక్వా సాగు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు 15% ఆదాయం వస్తుంది ఈరోజు. అంటే ఇంత లో బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం తీసుకొచ్చే ఆక్వా పరిశ్రమ, ఆక్వా పరిశ్రమల పట్ల కానీ, ఆక్వా సాగు పట్ల కానీ, ఆక్వా రైతుల పట్ల కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి.
అటు ఇటు విదేశీ మార్గదర్శనం వస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వస్తుంది. అయినప్పటికీ కూడా రైతులకి, ఆక్వా రైతులకి ఇన్సూరెన్స్ లేవు, సబ్సిడీలు లేవు, రుణాలు లేవు, ఏమీ లేవు. అసలు దీనికి కారణం ఏంటంటారు? అంటే కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. నాణ్యమైన రొయ్యి పిల్లలను కూడా, చేపలను కూడా అందించలేకపోతున్నారు. అట్లా ఆక్వా రైతుల బాధలు ఏంటి, ఆక్వా రైతుల కష్టాలు ఏంటి? ఆక్వా రైతులుగా, ఒక ఆక్వా రైతుగా ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహకారాలు వస్తే ఇది మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనుకుంటున్నారు? నేను ఇటీవల కాలం గతంలో పత్తి రైతుల ఆత్మహత్యని, లేకపోతే వరి రైతుల ఆత్మహత్యలు నేను చూసేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో ఆక్వా రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునే రోజులు వచ్చేసినాయి, చేసుకుంటున్నారు కూడా. దీని అంతటికీ అసలు ఆక్వా రైతులు గుండెల మీద ధైర్యంగా చేసుకుని, అంటే ఇక్కడ వరి సాగుకి అనుకూలంగా లేని భూముల్ని ఆక్వా చెరువులుగా మార్చారు మీరంతా. ఈ ఆక్వా రైతులందరూ కూడా దీనికి తగ్గట్టుగా మరింత అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సబ్సిడీలు కావాలి, ఇన్సూరెన్స్లు కావాలి, సహాయ సహకారాలు కావాలి. ఒక డిమాండ్ రూపంలో కాకుండా కృతజ్ఞత భావంతో మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, ఏ విధంగా అడుగుతారు? పడి గారు మంచి ప్రశ్న వేశారు మీరు దీని మీద, ఆక్వా మీద. ఆక్వా అనేది నేను సుమారుగా 98లో స్టార్ట్ అయిన ఇక్కడ టైగర్. అప్పుడులో మంచి మార్కెట్ ఉండడం, మేత రేట్లు కూడా అప్పుడు 11,800 నుంచి స్టార్ట్ అయింది అప్పుడు టైగర్. అప్పుడు టైగర్ 30గా ఉంటుంది, 420 రూపాయలు అలాగే ఉండేది అప్పుడు కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 2002 కాడి నుంచి ఎప్పుడైతే ఈ ఓనామీ అనేది వచ్చిందో దీని తర్వాత రేట్ల విషయం కానీ, సీడ్ నాణ్యత కానీ, రైతుకి గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందికరంగానే ఉంది. అలాగే ధాన్యానికి వాటికి ఒక గిట్టుబాటు ధర పెడుతున్నారు. అలాగే ప్రభుత్వం వారు దీన్ని గుర్తించి 100 కౌంట్కి ఒక ధర, 90 కౌంట్కి వేరియేషన్ రేట్లు, ఎలాగే పీసులు వేరియేషన్ వచ్చేటప్పటికి మరీ దారుణంగా పూర్వం అయితే 6 రూపాయలు 5 రూపాయలు ఉండే పీసు వేరియేషన్ ఇప్పుడు 10 రూపాయలు. అలాగే 42 వస్తే 43 కౌంట్లోకి పెట్టేయడం దారుణంగా. ఈ ఎక్స్పోర్టర్లు కూడా దానికి సిండికేట్ అయిపోయి ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా దీని మీద శ్రద్ధ అనేది లేకుండా అవ్వడం వల్ల రైతు నష్టపోతున్నాం ఎక్కువగా. అలాగే పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ఆక్వా కల్చర్లో ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఈ రైతులు కూడా అదే పరిస్థితికి కొంతమంది కూడా ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి కొంతమంది కూడా సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టి మంచి నాణ్యమైన సీడు, నాణ్యమైన ఫీడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తుఫాన్లు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆక్వాకల్చర్ కూడా నష్టపోతున్నాం కాబట్టి దానికి కూడా ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాంటిది ప్రభుత్వం వారు దీనికి ఏర్పాటు చేయాలని, అలాగే ఎక్స్పోర్టర్లని, మేత కంపెనీ వారిని కూడా ప్రభుత్వం వారు ఒకసారి కూర్చోబెట్టి, ఎన్నిసార్లు మా పాలకొల్లు ఆక్వా సంఘం నుంచి మేము అడిగినా కూడా దానికి ఎన్నిసార్లు కూర్చోబెట్టినా ఎక్స్పోర్టర్లు కానీ కూర్చోబెట్టడం, మీటింగ్లు జరపడం వరకే జరిగింది. కానీ ఏ రోజు కూడా మీకు ఈ ధర ఇస్తాం, మీకు ఇలా తగ్గిస్తాం మేత రేట్లలోని కూడా చెప్పడం అవ్వట్లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టి ఎక్స్పోర్టర్లని, ఇటు మేత కంపెనీ డీలర్లను కూడా తప్పనిసరిగా మరి సహకారాన్ని అందించాలని. ఎందుచేతంటే ఏమన్న పరిస్థితుల్లో 210 రూపాయలు 100 కౌంట్ అంటే మేనేజ్మెంట్ వచ్చేటికి 100 కౌంట్కి 240 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా ఎవరు చూడట్లేదు. అందరూ కూడా ఆగిపోయే టైం వచ్చేలోకి కావాలని యాక్చువల్లీ వాళ్ళు కానీ ఎక్స్పోర్టర్లు కానీ రేట్ని పెంచి ఎక్స్పోర్టర్లు అందరూ కూడా సిండికేట్ అయిపోయి 250 రూపాయలు, 205 రూపాయలు, 265 రూపాయల వరకు తీసుకెళ్ళదని అంటే ఒక ఆశ రైతుకి చూపించడం, అందరూ కూడా రేటు బాగుంది అని స్టాకింగ్లు వేయడం, అది పంట చేతికి వచ్చే టయానికి సిండికేట్ అయిపోయి అందరూ కూడా మళ్ళీ యథాపరిస్థితి 200, 215. యాక్చువల్గా సోయాకి అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే సుమారుగా 90 రూపాయలు కూడా తగ్గించి రావడం జరిగింది. అదే టైంలో నిర్మలా సీతారామన్ గారు కూడా మన ప్రభుత్వానికి ఒక నోటిఫికేషన్ పంపడం, సోయాబీన్ తగ్గింది కాబట్టి అక్కడ రైతులకు సహకారం అందిస్తాం పబ్లిక్లో టీవీలో కానీ పేపర్లో కూడా నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించడం జరిగింది. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ కానీ ఎవరో కూడా 4 రూపాయలు తగ్గించారు, 25 రూపాయలు తగ్గిస్తే సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద వచ్చిన ఆదాయం పర్సెంటేజ్ సోయా కానీ వీటిల్లో కానీ 4 రూపాయలు తగ్గించి ఉన్నాయి కూడా తగ్గించమని అడిగితే దానికి కనీసం సమాధానం కానీ ఇటు ప్రభుత్వం కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. దాని మీద కూడా మేము కూడా ఆక్వా పాలకొల్లు క్షీరారామ ఆక్వా సంఘం కూడా దాని మీద కూడా పోరాటం చేయడం, దానికి కూడా సహకారాన్ని అడగమని మేము కూడా అడిగాం అధికారులను కూడా. దానికి కూడా కనీసం రెస్పాండ్ అవ్వకుండా జరగడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకుని
రైతుకి సహకారాన్ని ఆక్వా రైతుని ఆదుకోకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది. ఎందుకంటే చాలామంది కూరుకుపోయారు కూగులో. తప్పనిసరిగా ప్రభుత్వం వారు మరి ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఉన్నటువంటి ఆక్వా మన ఈ 2-3 జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా ఎక్కువ కూడా ఆదాయం వచ్చే ఈ పంట కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వారు మరి సహకారాన్ని అందించాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆక్వా రైతులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దీనికి న్యాయం చేయాలని. చంద్రరాజు గారు, గతంలో 2014-2019 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్ సబ్సిడీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 50,000కి 30,000కి ట్రాన్స్ఫరాలు పెట్టుకునేవారంట. 2019 నుంచి 2024 వరకు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ సమయంలో ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు రైతులు. అసలు ఇప్పుడు కూడా అంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ట్రాన్స్ఫరాలకి సబ్సిడీలు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? మీరు అడిగింది వాస్తవం పండి గారు. లోగడ సబ్సిడీ నుండి 4 లక్షలు అయితే 2,50,000 అలా ఇచ్చేవారు. ట్రాన్స్ఫర్ 40 kV కానీ 100 kV కానీ 25 ఏదో దానికి తగ్గట్టుగా. తర్వాత మీరు అన్నట్టు 19 గవర్నమెంట్ మారిన తర్వాత కూడా అది సబ్సిడీలు తీసేయడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం వారు మేము సబ్సిడీలు ఇస్తాం, ఇవన్నీ కూడా చేస్తాం, కరెంటు బిల్లు అన్నీ కూడా సవరిస్తామని చెప్పారు. ఇప్పుడు సంవత్సర కాలం అయినప్పటికీ కూడా దీని మీద దేనికి కూడా స్పందించలేదు. సబ్సిడీలు ఇంకా ట్రాన్స్ఫార్మర్ల మీద పాతయ్యే ఉన్నాయి తప్ప ఏ విధమైన లేవు. పండి గారు, మీరు అడిగింది కూడా ఒకటి, అందరికీ వరి అన్నిటికి కూడా గిట్టుబాటు ధరలు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఉన్నాయి. అలాగే ఈ ఆక్వా మీద కూడా సబ్సిడీలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా కోరుకుంటూ, అలాగే మరి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ మీద సబ్సిడీలు కానీ ట్రాన్స్ఫరాల మీద సబ్సిడీలు ఈ కాదండి. ఇప్పుడు వరి రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పంట నష్టాలు ఇస్తున్నాయి. అదేవిధంగా ఆక్వా రైతులకి పంట నష్టాలు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు డిమాండ్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు అడగట్లేదు మీరు ప్రభుత్వాలని? అలాగే పండి గారు, ఎక్కువ ఏంటంటే మేము కూడా సంఘాల్లో ఉన్నప్పటికీ దీని మీద కూడా డిమాండ్లు మేము పెట్టాం. ప్రభుత్వం దీనికి స్పందించలేదు. 2-3 సార్లు కూడా విజయవాడలో మీటింగ్ పెట్టడం, ఎక్స్పోర్టర్లని, డీలర్లని, అలాగే ఎంపేడ వాళ్ళని కూడా. దానికి ప్రభుత్వం సలహాదారులు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్లు కానీ దానికి ఏ విధమైన రెస్పాండ్ మీకు ఇలా చేస్తామని కానీ ఇలా ఇస్తున్నామని కానీ ఈరోజు కూడా రైతులకి ఎవరికి చెప్పలేదు. అదేవిధంగా వారు అదే బాటలో వెళ్తున్నారు ఇప్పుడు కూడా. మరి తప్పనిసరిగా ఈ ఆక్వా రైతులకు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాం.